ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుందన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 3వ శనివారం ఇల్లు పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతి నెల 3వ శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈ రోజు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. డిఎస్సి పెడుతున్నాం, మెగా డిఎస్సి పెడుతున్నాం. యువతకు 16,500 ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే లోపల రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నా. రైతులకు హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర ఇస్తాం, రైతులను ఆదుకుంటాం. ఎక్కడికక్కడ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేట్టుగా రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తా. అక్టోబర్ 2వ తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడా ఒక టన్ను కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు మీదంటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తా. మెప్మా డాక్రా 2 కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నాం. చెత్తని 2గా సెగ్రిగేట్ చేయమని చెప్పాలి. పొడి చెత్త, తడి చెత్త. పొడి చెత్త పంచాయతీ గాని మున్సిపాలిటీస్ గాని కలెక్ట్ చేసుకుంటాం. తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేయాలి. ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం, గ్రామస్తుల్లో గౌరవం, అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే గుర్తొచ్చే పరిస్థితి వస్తారు. అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ లో వీ హబ్ ఉమెన్ యాక్సలరేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ స్టాళ్లను పరిశీలించారు. మహిళా శక్తిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తుందన్నారు సీఎం రేవంత్. మహిళా శక్తిని ఇందిరాగాంధీ ప్రపంచానికి చూపించారన్నారు. ఆర్టీసీ కూడా ఇప్పుడు లాభాల బాటలో నడుస్తుందన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్స్ ని కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించామని వెల్లడించారు. అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి. మహిళ ఆర్థికంగా నిలబడితే, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. దాదాపుగా ఇప్పటికీ 16-17 నెలల్లో 5,200 కోట్ల రూపాయలు ఈ రోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు 5,000 రూపాయలు ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది. గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది. ఆనాడు జీత భత్యాల కోసం నిరసన తెలిపి బంధులు పాటిస్తే దాదాపుగా 50 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అలాంటి ఆర్టీసీలో 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ 50,000 మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది. ఈ రోజు ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ పెత్తనం అంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం.
తెలంగాణ సీఎం మార్పుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విపక్షాల అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ కులగణన వల్లే స్థానిక ఎన్నికలు ఆలస్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అవసరం వాళ్ళకేముంది? ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవసరం ఉంటుంది? ఆయన బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానం అనేది మాట్లాడే అవసరం లేదు. అయినా మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు. యువ నాయకుడు ఉన్నాడు, మాకు చక్కటి పాలన నడుస్తూ ఉంది. మా దగ్గర ఏ సమస్య లేదు. మరి వారెందుకు సమస్య తీసుకుంటూ తెలియదు. ఏదైనా బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేసు చేస్తున్నారు. కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు. కొండేమో తోక కట్ చేసేసరికి అదేమైపోయింది, మొత్తానికి డిఫరెంట్ అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఆమె కేసు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. చాలా సందర్భాలు చెప్పాను. ఉనికి కోసం అయితే తాపత్రయపడుతుంది తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవట్లేదు. మూడు ముక్కల ఆట నడుస్తూ ఉంది. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడతా ఉంది. ఇవన్నీ తెలుసుకుని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయినారు. ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకని ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది? అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పగడికాల కంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. లిక్కర్ కేసులో A31, A32 నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ కి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 గంటల పాటు ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగాయి. వాదనలు విన్న న్యాయమూర్తి లిక్కర్ కేసులో నిందితులందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించారు. నిందితులు ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డిను అధికారులు విజయవాడ జైలుకు తరలించారు. కూటమి సర్కారుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని అన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైసీపీ నేతలను గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆల్ సర్టిఫికెట్స్ తో వేశాడనేటువంటి ఉద్దేశంతో అలాంటి సీరియస్ ఎలిగేషన్స్ తో ఈయన అబ్డప్ట్ గా తొలగించారు. దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టేసాయండి. గారు కోపం ఉంది కదా అని. వేసవి కాలంలో వర్షం పడితే అవన్నీ మునిగిపోయినాయి అంట. అలాంటి అమరావతిని నేను ఇప్పుడు చేస్తాడో ఏంటో వాటన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేద్దాం, పిసికేద్దాం, పొడిచేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాను, పులి మీద స్వారీ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మీ అబ్బాయి పులి దించిద్ది, మిమ్మల్ని తింటది, కాసుకోండి. ఎప్పుడు జరిగిద్దో ఏంటనేది మీరు టైం నిర్ణయిస్తుందని. ఈ లిక్కర్ స్కామ్ లో అసలు కంప్లైంట్ ఇచ్చింది దారి పోటీ చేతి ఇప్పించారు. ఒక ఆధారం చూపించమనండి. కేసుల్లో విచారణ జరిగి శిక్షలు పడతాయో లేదో తెలియదు కానీ ఈ లోపలే శిక్షించేయాలని చూస్తున్నారు. ఇప్పుడు వంశీ ఉన్నాడు, వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 93 రోజులు అయింది. ఈ 93 రోజుల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ఇదే శిక్ష అనమాట. చివరి కేసు కొట్టేస్తే ఏం చేయాలి? ఎంత దుర్మార్గం ఇది. దిస్ ద మేనేజింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం నేర్పుతారు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే పార్టీ నలిగిపోయిందా, పార్టీ దెబ్బతినిపోయిందా? దానికి తగ్గట్టుగానే మళ్ళా జగిత్యాల జిల్లా బుగ్గారంలో భూభారతి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ పాల్గొన్నారు. దేశంలోనే భూభారతి చట్టం రోల్ మోడల్గా కాబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి వ్యక్తికి ఒక చట్టంలా ఉండేదే భూభారతి చట్టం అని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలను పరిష్కరించడమే భూలక్ష్యమన్నారు. అధికారులు తప్పు చేస్తే శిక్షిస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోడి రాజ్యమన్నారు. వచ్చిన కష్టాలు, తిప్పలు, ఇబ్బందులు, ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే, ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి
వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని అనేక చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతా సేకరించి మేధావుల అనుభవాన్ని రంగరించి అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టం అంటే అది తెలంగాణలోని భూభారతి 2025 చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అధికారులు అనధికారులు అనేక మంది మేధావులు తయారు చేసిన ప్రతి వ్యక్తికి ఒక చుట్టములా ఉండే మన ఈ భూభారతి చట్టం ఏ అధికారైనా తప్పు చేస్తే ఉద్దేశపూర్వకంగా రైతన్నలను ఇబ్బంది పెడితే అటువంటి అధికారుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచి దాన్ని దేశంలోనే తొలిసారి అనాథ పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుకునేలా ఆరోగ్యశ్రీ కార్డులు ఉపయోగపడతాయని మంత్రులు వివరించారు. 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. చిన్నారులకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చి వాళ్ళు ఎదిగే విధంగా మానసిక ధైర్యాన్ని కల్పిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఎక్కడ ఏ కష్టాలలో తల్లిదండ్రులను కోల్పోయి ఎవరు ఆసరగా లేనప్పుడు మనం మన యొక్క అంగన్వాడీ సెంటర్స్ ద్వారా కావచ్చు లేదా స్త్రీ సంక్షేమం ద్వారా ఉండేటువంటి జిల్లా యంత్రాంగం కావచ్చు వారిని తీయడం అనేది మన యొక్క కనీస బాధ్యత. ఆ బాధ్యతలో మానవత్వాన్ని జోడించి పిల్లలకు తల్లి లేని లోటును తండ్రి లేని లోటును మనం ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ పెద్దలుగా ఆ లోటును తీర్చి వాళ్ళు ఉన్నతంగా ఎదిగే విధంగా మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ నీ కుటుంబంలో మీ అమ్మా నానే కావచ్చు కానీ ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఈ వ్యవస్థ అంతా నీకు తోడుగా ఉంటది అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా లేదా మనకెవరు లేరు మేమేదో ఎక్కడో ఆశ్రమంలో ఉన్నామనేటువంటి బాధ వద్దు. ఎప్పుడూ కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటది. మనకెవరు లేరు అని అనుకునే కంటే మనకు ఇంత పెద్ద వ్యవస్థ కలిగినటువంటి ప్రభుత్వమే మన కుటుంబం అనే రకంగా మనం ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ కాబట్టి ఎవరూ బాధపడకుండా అందరం ఒక కుటుంబం లాగా మిమ్మల్ని భావిస్తూ మీ సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తూ తమ భూమిని కబ్జా చేశారంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన జవాన్ రామస్వామి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అక్బర్పేట మండలం చౌదరిపల్లికి చెందిన రామస్వామి కశ్మీర్లో ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నారు. తన గ్రామంలోని కొందరు వ్యక్తులు తమ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జాపై ఆర్టీఓ, కలెక్టర్కు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చౌదరిపల్లి మండలం అక్బర్పేట భూంపల్లి డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ స్టేట్ తెలంగాణ. మా విలేజ్ లో మా సొంత భూమిని వేరే వాళ్ళు పర్చేజ్ చేశారు. మా ఫ్యామిలీలో మన అమ్మానాలని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారు కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్టీఓ గారి దగ్గర కూడా వెళ్ళాము. ఆర్టీఓ గారు కూడా మాకు వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మేము ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. జవాన్ సెల్ఫీ వీడియోపై వెంటనే స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. జిల్లా కలెక్టర్కు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. కబ్జాపై ఆరా తీశారు. వెంటనే సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లకు స్పోర్ట్స్ డే నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో వివిధ క్రీడల్లో ప్రపంచ సుందరీమణులు పాల్గొన్నారు. మొత్తం 10 స్పోర్ట్స్ ఈవెంట్లలో మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు పాల్గొన్నారు. స్పోర్ట్స్ డే ఈవెంట్కి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మంత్రి జూపల్లి హాజరయ్యారు. Honorable Chief Minister Sri Revanth Reddy Garu is introducing a new Telangana sports policy that prioritizes sports development. A special focus on increasing women's participation. As part of this vision, the primary purpose of hosting the 72nd Miss World pageant in Telangana, as facilitated by our Honorable Chief Minister, is to introduce Telangana state to the global stage. Initiative aims to showcase Telangana's rich culture worldwide. Larger humanity in India, we call it Vasudhaika Kutumbam. That means the whole world is like a small family. Tourism is widely recognized as one of the key industries that significantly contributes to job creation. So exploring new places is also an act of social service, as it helps uplift local communities by creating new employment opportunities and also self-employment. To all the participants, you are not merely contestants but global. ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తుంది. భద్రతా బలగాల వేటతో మావోయిస్టులు లొంగిపోతున్నారు. సుమారు 8 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ పోలీసుల తాజా కార్యక్రమమైన పోరు కన్నా ఊరు మిన్నా మన ఊరికి తిరిగి రండి అనే పిలుపునకు మంచి స్పందన వస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేస్తున్నామని ఎస్పీ శబరీష్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసం కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతులకి రావాలని పిలుపునిచ్చారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. ఈ కరేగుట్ట హిల్లాక్స్లో సిపిఎం మావోయిస్ట్ వాళ్ళు వారి పార్టీ కోసం గెరిల్లా బేస్గా మార్చుకోవాలని ఐఈడీస్ ప్లాన్ చేసినట్టు ఆదివాసీలు కానీ ఎవరు కూడా కరేగుట్టల వైపు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఏప్రిల్ 8 రోజు ఈ సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు మావోయిస్టులని ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పోలీస్ లార్జ్ స్కేల్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా కూడా చేశారు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్ కరగుట్టలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది. మావోయిస్టులు ఎవరూ కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ఇస్రో షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్విసి 61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం 7:59 కౌంటౌన్ ప్రారంభమైంది. పిఎస్ఎల్విసి 61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ రిషార్ట్ 1B అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. నీట్ ఫలితాలకు బ్రేక్ పడింది. నీట్ ఫలితాలకు మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఫలితాలు విడుదల చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. నీట్ ఫలితాలపై విచారణ జూన్ 2కు వాయిదా వేసింది. పాకిస్తాన్కు భారత్ అల్టిమేటం జారీ చేసింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ భారత్ డిమాండ్ చేసింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టును భారత్ పాక్ ఇచ్చింది. లిస్టులో హఫీజ్ సయ్యద్, దావూద్ ఇబ్రాహీం, సయ్యద్ సలాహుద్దీన్, జాకిర్ ఉర్ రెహమాన్ లఖ్వీ, మసూద్ అజహర్, సాజిద్ మీర్ పేర్లు ఉన్నాయి. పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి, లేదంటే మేమే యాక్షన్ తీసుకుంటామని భారత్ హెచ్చరించింది. హర్యానాలో సంచలనం సృష్టించిన గూఢాచార్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్తో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. ట్రావెల్ విజ్ జో పేరుతో
యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ట్రావెల్ వీసాపై పాకిస్తాన్లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా అక్కడ పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ఏజెంట్గా పనిచేసి భారతదేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు రూపొందించే జ్యోతి పాకిస్తాన్కు రహస్య సైనిక సమాచారం అందించారన్నది ప్రధాన అభియోగం. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారి డానిష్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఈ సమాచారాన్ని చేరవేసిందని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసిన విషయాన్ని హిసార్ పోలీసు ప్రతినిధి వికాస్ కుమార్ ధృవీకరించారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిసార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు. జ్యోతి మల్హోత్రా 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ను సందర్శించారు. అక్కడ ఆమెకు పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి హెన్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో పరిచయం ఏర్పడింది. తాను డానిష్తో నిరంతరం టచ్లో ఉన్నానని, 2023 పాకిస్తాన్ పర్యటనలో అలీ ఎహ్వాన్ను కలిశానని, తన బస ప్రయాణ ఏర్పాట్లను అతనే చూసుకున్నాడని ఆ మహిళ విచారణలో వెల్లడించింది. ఎహ్వాన్ ఆమెను పాకిస్తాన్ భద్రతా నిఘా అధికారులకు పరిచయం చేశాడు. అక్కడ ఆమె షకీర్, రానా షహబాజ్లను కూడా కలిసిందని FIRలో పేర్కొన్నారు. అంతేకాదు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు బ్లాగర్ జ్యోతి షకీర్ పేరును తన ఫోన్లో జాట్ రానాధావా అని సేవ్ చేసుకుంది. 2023లో పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా తన సహచరులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చిందని పోలీసులు FIRలో స్పష్టం చేశారు. గడిచిన 2 ఏళ్లలో జ్యోతి 3 సార్లు పాకిస్తాన్ను సందర్శించినట్లు తెలిసింది. యూట్యూబ్ వీడియోల కోసం ఆమె చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, UAE వంటి దేశాల్లో కూడా పర్యటించింది. పాకిస్తాన్లోని పరిస్థితులను తన సోషల్ మీడియా ద్వారా పర్యాటకులకు అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతను పాక్ నిఘా అధికారులు జ్యోతికి అప్పగించినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. భారత్ పాకిస్తాన్పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా అఖిలపక్ష ఎంపీల బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి. విపక్ష నేతల నేతృత్వంలో ఈ నెల 22, 23 తేదీలో 7 బృందాలు విదేశాల్లో పర్యటించనున్నాయి. అమెరికాకు శశి తరూర్ నేతృత్వంలో ఒక బృందం, తూర్పు ఐరోపా దేశాలకు బజయంత్ పాండా బృందం, రష్యాకు కనిమోలి నేతృత్వంలోని బృందం, ఆగ్నేషియాకు సంజయ్ జూ టీం వెళ్లనుంది. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియ సూలి టీం, ఇక ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం బయలుదేరనుంది. వీరంతా పాక్ ఉగ్రవాదం, దుశ్చర్యలను ప్రపంచ దేశాలకు వివరించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడానికి నా వంతు కృషి చేస్తానని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్ నిజస్వరూపాన్ని బయట పెడతామని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న తీరును అంతర్జాతీయ సమాజానికి వివరిస్తామన్నారు. ఈ పర్యటన పార్టీలకు అతీతమైనదన్నారు. हालात पैदा हुए आप हम जानते हैं, तो ये बहुत जरूरी है कि हम जहाँ कहीं भी गवर्नमेंट हमको भिजा रही है, क्योंकि ये गवर्नमेंट ऑफ इंडिया की तरफ से है, इसमें तो कोई पार्टी एफिलिएशन नहीं होगा, न रहना चाहिए. तो जो देश के हित में, जो देश में, जो मुल्क में पाकिस्तान और उनके स्पॉन्सर्ड टेररिस्ट की तरफ से जो हमारे मुल्क में आतंकवादी वाक़यात हो रहे हैं, तो जाहिर है उस पर हम तमाम को जाकर उनको बताना पड़ेगा. और भी डिटेल मीटिंग होगी जाने से पहले हमारी, तो उसमें और डिटेल हमको बातें मालूम होंगी. फिल वक्त तो मुझे लगता है कि हमको तो भारत का जो स्टैंड रहा है कि हम टेररिज्म के खिलाफ थे, क्योंकि टेररिज्म के हम विक्टिम रहे हैं, और ख़ास तौर से पड़ोसी मुल्क बार పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఒక కర్మాగారంగా మారిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. విదేశాంగ విధానం పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాల కేంద్రంగా ఉందన్న వాస్తవంపై దృష్టి సారించాలని సిబల్ అన్నారు. ఆ షెడ్యూల్లో పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా చేర్చాలని ఆయన స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల ప్రపంచ వేదికపై పాకిస్తాన్తో వాణిజ్యం చేసే దేశాలను ప్రశ్నించవచ్చన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టమని వారిపై ఒత్తిడి తేవచ్చని సిబల్ అభిప్రాయపడ్డారు.